సంక్షేమ ప్రభుత్వాన్ని నడుపుతున్న మాలాంటి పార్టీలకు మాకు తెలుసు కదా. ఇప్పుడు ఆ మాట వినకపోతే మాకు శాంక్షన్స్ అంతే కదా. ఇప్పుడు ఆమె డైరెక్ట్లీ ఇట్స్ ఎ థ్రెటనింగ్. మీరు సంస్కరణలు ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పడం అంటే ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పడమే కదా. మరి మీ ప్రజా సంక్షేమానికి విరుద్ధంగా ఉన్న మీ మీటర్లు పెట్టే ప్రోగ్రాం కానీ ఇంకా అనేక ప్రోగ్రాంలు కానీ మేము ఒకవేళ వాటిని అడాప్ట్ చేసుకోకపోతే మాకు నిధులు ఇవ్వరని అంటే ప్రజా సంక్షేమానికి ఇది విరుద్ధంగా ఉందా అనుకూలంగా ఉందా ప్రజలు తెలుసుకోవాలి. ఒకటి. రెండు, నేనేమంటున్నా, మీకు అంత మధ్యతరగతి వాళ్ళ మీద అంత హృదయాలు అంత ప్రేమ ఉంటే నువ్వు ఈ పెరిగిన ధరలను నియంత్రించే టెక్నిక్స్ ఏవి, స్ట్రాటజీస్ ఏవి లేదు. మధ్యస్థంగా పెట్రోల్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఇద్దరు ట్యాక్స్ చేస్తున్నారు. మీరు దాన్ని ఒక జిఎస్టీ మోడ్లో ఇంక్లూడ్ చేయడానికి ఎందుకు ప్రపోజల్ మూవ్ చేస్తలేరు? రాష్ట్రాలుగా మేము అనేక మంది డిమాండ్ చేస్తున్నాం కదా. సో అట్లా పన్ను తగ్గించి పన్నుల భారం అంటే ధరలు నియంత్రించి మధ్యతరగతి మీద మోపిన భారాన్ని దించే ప్రయత్నం ఏమన్నా దీనిలో జరిగిందా అని అడిగితే దానికి సమాధానం లేదు. కానీ అయినా కూడా మీరు మా హృదయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఏమో మీరు వన్ సైడ్ లెవెల్ నువ్వు ప్రేమించినా ప్రేమించకపోయినా మేము ప్రేమిస్తాం. బట్ మీరు అట్లా పస్తులు ఉండండి, ఇబ్బందులు పడండి, డైలీ వేజ్ పెరగకుండా మీరు 4 పూటలు తినకుండా లేదా ఇల్లు కట్టుకోకుండా ఇల్లు ఇవ్వకుండా ఇట్లాంటి ఇబ్బందులు అయితే డెఫినెట్గా ఉద్యోగ అవకాశాలు లేకుండా మీరు అట్లా ఉండండి. నేను 2 మాటల్లో చెప్పాలంటే ఇది బీహార్ బడ్జెట్, ఇది గుజరాత్ బడ్జెట్. దేశంలో ఇంకే రాష్ట్రానికి పెద్దగా ఒరిగేది అట్లా అనుకుంటే ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్ ఫస్ట్ వీక్ లో దానికి కూడా చెప్పాలి ఏదండి, ఢిల్లీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మరి ఆ ఢిల్లీ పేరు ప్రస్తావించొద్దు కాబట్టి ఆపేరు, లేకపోతే ఏదో ఒకటి దానికి తైలం ఉండే. దానికి చాలా క్లియర్ గా ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి మీరు అక్కడ ఓటర్లకు ఆశ చూపే ఏ పేరు ఢిల్లీ పేరుతో ప్రస్తావన చేయొద్దు అన్నారు కాబట్టి అదొకటి. నీవు నిజంగా ఈ పెట్రోల్ అయినా ఇంకేదైనా ఎడ్యుకేషన్ అయినా వీటి విషయంలో మీరు ఏమైనా శ్రద్ధ చూపుంటే ఢిల్లీలో ఉన్న యువతకో ప్రజలకు కూడా ఉపయోగపడేది కదా. ఇక ఎలక్షన్స్ గెలుస్తున్నాం కాబట్టి మేము ఈ దేశాన్ని తెగనమ్ముతామనే ఆలోచన బీజేపీ వైఖరి మంచిది కాదని ఒకటి. ఇందాక సోదరుడు దినకర్ గారు ఒక మాట చెప్పిండ్రు. మొన్నటిదాకా విమర్శించిన చిదంబరం గారే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే ఏం చేస్తాంలే అన్నాడంట. వారు చెప్తున్న మాట ఎంత వేగ్ స్టేట్మెంట్ ఇచ్చినారు. చిదంబరం గారు వారు నిన్న ప్రెస్ మీట్లో ఎకనామిక్ సర్వే మీద మాట్లాడుతూ, ఆర్థిక సర్వే మీద మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీల పరాకాష్ట ఇది నేర ధృవీకరణ పత్రం లాగా ఉన్నది ఎకనామిక్ సర్వే. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం పెద్దలు వాళ్ళ పాలసీలు మార్చుకోవాలని చెప్పిండ్రు. ఈ మోడీ గారు 10 ఏళ్లలో చేసిన నిర్ణయాలు, నేరాలు, వాటి ప్రభావం ఇగో ఈ ఎకనామిక్ సర్వే చూపిస్తుంది. ఇది అలాంటి నేర ధృవీకరణ పత్రంలాగా కనబడుతుంది మోడీ గారు చేసిన చేష్టలకు అని చెప్తుంటే వారేమో మమ్మల్ని ఇప్పుడు పర్వాలేదులే ఈ పరిస్థితులు ఏం చేస్తారు అన్నారని ఒక స్లీపింగ్ రిమార్క్ చేసేస్తే ఇంకా దాన్ని కౌంటర్ చేయగలరు. ఒకటి, తెలంగాణకు మేము కొన్ని అడిగినాం, ఇంకా బ్రేకప్స్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ప్రతిపాదన పంపినాం కదా. వరంగల్ ఎయిర్పోర్ట్ అడిగినాం, వచ్చిందా లేదా క్లారిటీ, వెయిటింగ్ ఫర్ క్లారిటీ. ట్యాక్స్ డెవల్యూషన్ లో ఫండ్స్ అడుక్కోవాల్సి వస్తుంది, మా దగ్గర నుంచే కట్ అయితే మళ్ళీ వచ్చేదానికంటే సెస్ల పేరు మీద మాకు రాష్ట్ర ప్రభుత్వాలకు వాటా లేకుండా 120 కొత్త ఎయిర్పోర్ట్లు కూడా వస్తాయి. అదే దానిలో వీఆర్ హోపింగ్ అంటే తెలంగాణ ఇప్పుడు మాకు ఈ ప్రాబ్లం ఏంటంటే కేంద్రానికి మోడీ ప్రభుత్వానికి తెలంగాణ అంటే ఒక సవితి తల్లి ప్రేమ. వాళ్ళకి 8 మంది ఎంపీలు గెలిపించిన మొదటి బడ్జెట్లో కనీసం మా రాష్ట్ర పేరు కూడా ప్రస్తావించలేని పరిస్థితి. ఈ రోజు కూడా ఎట్లుందో చూడాలి. ఎన్బిఆర్ఎఫ్ నిధులు, నేషనల్ బ్యాక్వర్డ్ రీజియన్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ గ్రాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి 1800 కోట్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి. మాకు న్యాయంగా రావాల్సినవి ఇస్తలేరు వీళ్ళు. ఫండ్ డెవల్యూషన్ ఇయ్యరు. మిగతా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో పోల్చినట్టుగా ఫండ్ డెవల్యూషన్ ఇవ్వరు. మాకు రావాల్సిన వెనుకబడిన జిల్లాలకు వచ్చే బ్యాక్వర్డ్ రీజియన్ గ్రాంట్ ఫండ్స్ ఏవి ఉన్నాయి అవి రావు. మున్సిపల్లో ఉన్న డ్యూస్, అర్బన్ డెవలప్మెంట్ డ్యూస్ రావు. సో ఇవన్నీ కూడా మేము వారు ముందు పెట్టినాం. మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు, వివిధ శాఖల మంత్రులందరూ కూడా రిక్వెస్ట్. అయితే ఒక్క రిక్వెస్ట్, ఇప్పుడు పోలవరానికి ఇచ్చిన సంతోషం, సాటి తెలుగు రాష్ట్రంగా వాళ్ళు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటాం తెలంగాణ ప్రభుత్వంగా. మాకు మేము టైం కూడా అవుతుంది దినకర్ గారు. సో ఓవరాల్ గా చూసినప్పుడు ఇదేమో ప్రజల హృదయాలను గుర్తించి అమలు చేసినటువంటి బడ్జెట్ గా మీరు చెప్తున్నారు, కానీ అక్కడ ఆ పరిస్థితి కనిపించట్లేదు. ఈ స్లాబ్స్ మీద కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. దానికి సంబంధించి కూడా మీరు ఎక్స్పర్ట్ కాబట్టి క్లారిటీ ఇస్తారా సార్? చాలా స్పష్టంగా 12 lakhs వరకు ట్యాక్స్ లేదు, ఉద్యోగస్తులకి 12,75,000 వరకు ట్యాక్స్ లేదు. రిబేట్కి సంబంధించినటువంటి అంశాల్లో చాలా స్పష్టంగా